కేసీఆర్ గారి పాలనలో ఈయన ఏవైతే ప్రజలకు తెలియద్దు అనుకుంటాడో ఆ విషయాల గురించి మాట్లాడదాం. ఇట్లా మాట్లాడడం వల్ల ఈయన ఏమనుకుంటుండంటే ఆయన సొంత ఆస్తులు పెంచుకున్నాడు అని చెప్తున్నాడు. నేను కూడా చెప్తా, రేవంత్ రెడ్డికి ఎక్కువ అప్పు ఉందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితకి ఎక్కువ అప్పు ఉందా? అఫిడవిట్లు దిగోనండి. వాళ్ళేమో అప్పు తెచ్చుకొని ఆస్తులు పెంచుకున్నారు. మనకు క్లియరింగ్గా కనబడుతుంది. 2004 నుంచి 2023 వరకు ఈ 19 సంవత్సరాల అఫిడవిట్స్ ఉన్నాయి. కవిత గారిది అంటే 2013 నుంచి ఉంటుంది, ఆమె 14 నుంచి ఉంటుంది. మొట్టమొదటిసారి ప్రజాప్రతినిధిగా పార్లమెంట్కి ఎన్నికైనప్పటి నుంచి అఫిడవిట్స్ అన్నీ నేను చూసిన మీ దగ్గరకు వచ్చే ముందు. ఎవ్వరికి కూడా 11 కోట్ల కంటే తక్కువ అప్పు లేదు కేసీఆర్ ఫ్యామిలీలో. రేవంత్ రెడ్డి ₹1 అప్పే ఉంది. మరి రేవంత్ రెడ్డి ఒక నారాయణగూడలో ఒక స్లమ్ ఏరియాలో ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో ఫ్యామిలీని పెట్టి బతకడానికి డబ్బులు లేకుండా చిన్న చిన్న స్క్రీన్ ప్రింటింగ్ వర్క్స్ చేసుకుంటూ కిరాయి కట్టలేక స్నేహితుల దగ్గర అప్పులు తీసుకుంటూ కాలం గడిపిన రోజులు ఉన్నాయనేది ఆయన స్నేహితులు చెప్తున్నారు. మరి అటువంటి రేవంత్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే అయిన కాడ నుంచి ఇప్పటి వరకు తన ఆస్తిని 10 రెట్లు పెంచుకోగలిగాడు సీఎం అయ్యే వరకు. సీఎం అయిన తర్వాత ఇప్పుడు చాలా పెంచుకుంటాను. ఇప్పుడు ఎక్కడ తన కుటుంబాన్ని కామెంట్ చేస్తారు అని చెప్పి కేసీఆర్ కుటుంబం మీద పడ్డాడు.